హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇవాళ మళ్ళీ ఏం చేశానంటే, నేను ఈ రెడ్ బకెట్ బిర్యానీ నుంచి ఒకటి సోలో బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. సో సోలో బిర్యానీ అంటే అక్కడ ఏముందంటే ఒక పర్సన్కి కంపల్సరీ సరిపోతుందని ఉంది. సో మినీ బిర్యానీ అంటే చిన్నగా వస్తుందని అనుకున్నాను. సో సోలో బిర్యానీ బకెట్ వచ్చేసి కొంచెం పెద్దగా ఎక్స్పెక్ట్ చేశా, బట్ చూసారు కదా ఎలా ఉందో. ఓకే, సార్ చూద్దాం ఒకసారి. బాక్స్ ఓపెన్ చేసి వాడు ఎంత రైస్ ఇచ్చాడు, ఎన్ని పీసెస్ ఇచ్చాడు, అసలు టేస్ట్ ఎలా ఉంది ఒక్కసారి చూసేద్దాం. సో దానికి ఓపెన్ చేసే ముందు మనకు కొంచెం లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. అలాగే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఇంకెక్కడైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేస్తా కంపల్సరీ. మీకు అది నేను చూపిస్తాను కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు చూస్తారు కదా బిర్యానీ అయితే మనకు బిర్యానీ ఆల్మోస్ట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్ చేశాడు. బిర్యానీ అయితే 2 పీసెస్ వచ్చింది. ఒక లెగ్ పీస్ ఉంది, ఒక మామూలు పీస్ ఇచ్చాడు, చికెన్ పీస్, మసాలా ఉంది అండ్ వైట్ రైస్ కూడా ఇచ్చాడు. సో రైస్ చూడడానికి బాగుంది బిర్యానీ అయితే. కానీ ఒకటి ఏంటంటే ఆ సూపు ఇచ్చాడు ఒకటి, అలాగే మనకు ఒకటి రైతా కూడా ఇచ్చిండు. మీరు చూస్తున్నారు కదా. సో టేస్ట్ చూస్తున్నా నేను. టేస్ట్ వచ్చేసి నాకు అంత కిక్ అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ తిన్నంత ఫీల్ రాలేదు. స్టైల్ మాత్రం హైదరాబాద్ బిర్యానీ. సో నేను యావరేజ్ అని చెప్తాను. సో అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి బిర్యానీకి 3.5. మేబీ వేడి మీద ఉంటే చాలా బాగుంటుంది కావచ్చు బిర్యానీ. సో నాకు తీసుకురావడంలో వితిన్ 10 మినిట్స్లో తీసుకొచ్చింది. సో నేను జొమాటోలో ఆర్డర్ చేశాను. నాకు ఆల్మోస్ట్ కాస్ట్ అరౌండ్ వచ్చేసి 289 అరౌండ్ ఎంత పడింది. 289 అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డట్టే. అది కూడా నాకు ఆఫర్లో 289 వచ్చింది. నేను ఒకసారి ఆ లెగ్ పీస్ తీసుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. లెగ్ పీస్ అయితే బాగుంది, అంటే కుక్ మంచిగా అయింది. లెగ్ పీస్, చికెన్ పీస్ కుకింగ్ బాగైంది. కానీ ఏంటంటే బిర్యానీ టేస్ట్ అనేది లేదు. అంటే మనం అంటే ఒక హైదరాబాద్ దమ్ బిర్యానీ తిన్నంత ఫీల్ రాలే నాకు. బిర్యానీ అయితే తిన్నాను, బట్ నాకు సరిపోయిందా అంటే క్వాంటిటీ కూడా నాకు సరిపోలేదు. సో సరే అని చెప్పేసి కొంచెం నేను ఏం చేశానంటే ఆ రైతాతో మన ఇచ్చిన గ్రేవీతో కలుపుకొని తిన్నాను. అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఆ గ్రేవీతో అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో అందుకే నేను యాక్చువల్ కొంచెం కలిపాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు కానీ బిర్యానీలో నేను గ్రేవీ అస్సలు కలుపుకొని తిన్నాను. సో ఆ బిర్యానీ రుచిని నేను ఆస్వాదిస్తాను. అందుకే నేను గ్రేవీ ఎక్కువ కలిపాను. నాకు నచ్చదు కూడా, బట్ దీంతో కలిపి చూసాను, అస్సలు బాగాలేదు. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ దగ్గర ఉన్న రెడ్ బకెట్ బిర్యానీలో ఒకసారి. సో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. బట్ నేను ట్రై చేసింది వచ్చేసి KPHP దగ్గర ఉన్న రెడ్ బకెట్ బిర్యానీ. అస్సలు బాగాలేదండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.